ఖమ్మంలో భూదాన్ భూముల విషయంలో ఘర్షణ జరిగింది. వినోబా నగర్లో గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. 1.5 ఎకరం స్థలంలో గుడిసెలు వేసిన గుడిసెల్ని తొలగించడం కోసం ఈ ఉదయం నుంచి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ స్థలం తమదంటూ వచ్చారు ప్రైవేట్ వ్యక్తులు. ఆ స్థలంలోని గుడిసెలను తొలగించేందుకు వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో మహిళకు గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గుడిసెల్లో ఉండేవారు తిరగబడ్డారు. కర్రలు తీసుకొని రౌడీల వెంట పడ్డారు. దీంతో రౌడీలందరూ పరారయ్యారు. ఖమ్మంలో భూదాన్ భూముల విషయంలో ఘర్షణ జరిగింది. వినోబా నగర్లో గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. 1.5 ఎకరం స్థలంలో గుడిసెలు వేసిన గుడిసెల్ని తొలగించడం కోసం ఈ ఉదయం నుంచి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ స్థలం తమదంటూ వచ్చారు ప్రైవేట్ వ్యక్తులు. ఆ స్థలంలోని గుడిసెలను తొలగించేందుకు వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణలు జరిగాయి. రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో మహిళలకు గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. దీంతో గుడిసెల్లో ఉండేవారు తిరగబడ్డారు. కర్రలు తీసుకొని రౌడీల వెంట పడ్డారు. రౌడీలందరూ పరారయ్యారు. ఖమ్మం వినోబా నగర్ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. వెల్లిమంటలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానంగా భూమికి సంబంధించి అంటే ఈ 6 ఎకరాల స్థలం సంబంధించి ఎకరాల స్థలంలో కబ్జాకు గురైందనే ఆరోపణల నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి ఇదే పరిస్థితి జరుగుతుంది. దాదాపుగా ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ కు సంబంధించి అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఈ భూమిని పట్టాలు కబ్జా చేసుకున్న ఆరోపణతో మొత్తం కూడా ఇప్పుడు వాటిని తొలగించడానికి మధ్యాహ్నం నుంచి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దీంట్లో ప్రైవేట్ భూమికి సంబంధించిన వాళ్ళు కొంతమంది రౌడీ షీటర్లు వచ్చి మొత్తం కూడా దాడికి పాల్పడటంతో ఇండ్లను తొలగించడానికి ప్రయత్నం చేయడంతో మొత్తం కూడా ఒక మహిళ కూడా తలకి తీవ్ర గాయమైన పరిస్థితి ఏర్పడింది. ఈ భూమిని కాపాడుకోవడం కోసం మహిళలు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ భూమిని కాపాడుకోవడం కోసం తమ పట్టాల్ని కాపాడుకోవడం కోసం ఎంతో ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంటుంది. ఉదయం నుంచి వాళ్ళందరూ తమ పట్టాలని కాపాడుకోవడం కోసం, తమ ఇండ్లను కాపాడుకోవడం కోసం ఆందోళన చేస్తున్న దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో రౌడీయిజం చేయడానికి వచ్చిన కొంతమందిని వాళ్ళని ఉరికిచ్చి అంటే వాళ్ళని చాలా తీవ్రంగా చేయడంతో మొత్తం కూడా దాడి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు దాడిలో తీవ్ర గాయాలు. మాకు పోలీసు వాళ్ళు వచ్చి మా పోలీసు వాళ్ళ గురించి మాకు రక్షణ లేదు. పోలీసు వాళ్ళు దగ్గర ఉండి మాకు కొట్టిస్తున్నారు జనాల్ని. మా పేదోళ్ళం మేము. భూదాన బోర్డు మాకు భూమి ఇచ్చింది. భూదాన భూమి మాకు ఇచ్చింది. మేము దాంట్లో గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం. వాళ్ళకి ఇష్టం లేదు, ప్రభుత్వంకి ఇష్టం లేదు. మరి మాకు ప్రజలకి మరి ఎక్కడన్నా చూపించి లేకపోతే మాకు చూపియండి, మేము వెళ్ళిపోతాం అంటున్నాం. వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నాం. వాళ్ళకి దండాలు పెడుతున్నాం మేము. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎవరు దాడికి బలపడింది? రౌడీలు తీసుకొని వచ్చారు. రౌడీలు తాగి గంజాయిలు దాపిచ్చి తీసుకొని వచ్చారు. పోలీసు వాళ్ళు కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళకి మేము కొట్టుకోము సార్, మేము కొట్టుకోము. పోలీసులు ఎంటర్ అయ్యారు, వాళ్ళతో పాటు రౌడీలు ఎంటర్ అయ్యారు. ఈ మహిళ పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా ఇళ్లను తొలగించడం కోసం రౌడీజం చేయడానికి ప్రయత్నం చేసిన పరిస్థితిలో మొత్తం కూడా మహిళకి తీవ్ర గాయాలని, ఆమె అప్సోసకు గురైన పరిస్థితి. మొత్తం కూడా అంటే భూమిని అడ్డుకోవడానికి కోసం, అంటే తమ ల్యాండ్ని రక్షించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం సీరియస్ గా ఉన్న పరిస్థితి అయితే మొత్తం నెలకొన్నది. అయితే ఉదయం నుంచి ఇటు అంటే భూ కబ్జాదారులు అంటే భూమిని ఆక్రమణ చేయడం కోసం ప్రయత్నం చేశారని ఆ భూమిని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరోవైపున ఈ పట్టాలు మావి అని చెప్తున్న
ఈ పట్టాలు మావి అని చెప్తున్నారు. ఆ చెప్తున్న వారికి వాళ్ళ మధ్య దాడులు జరిగినాయి. ఒక పోలీసులు ఉన్నప్పటికీ అంటే మనం చూడొచ్చు తీవ్ర గాయాలని గాయపడ్డ మహిళని అంటే హాస్పిటల్ తీసుకువెళ్తున్న దృశ్యం అనేది మనకు కనబడుతుంది. మొత్తం మీద అంటే ఇక్కడ మొత్తం దాదాపుగా మధ్యాహ్నం నుంచి ఈ ఆందోళన కార్యక్రమం అనేది ఇక్కడ నిరసన కార్యక్రమం అనేది జరుగుతుంది. దాదాపుగా ఈ పక్కనే ఉన్న 30 ఎకరాల్లో భూదాన్ ల్యాండ్ లో పట్టాలు వేసుకున్నారు. అయితే భూదాన్ ల్యాండ్ లో పట్టాలు వేసుకున్న పరిస్థితుల్లో మళ్ళీ పక్కన ఉన్న 1 ఎకరంన్నర ఇష్యూలో మాత్రం చాలా వివాదం జరుగుతుంది. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒకరికి దాడులు చేస్తూ కర్రలతో దాడులు చేస్తున్న దృశ్యాలు అనేది కూడా మనకి కనపడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ల్యాండ్ కు సంబంధించి వివాదం అయితే కొనసాగుతుంది. ఈ కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, NTV ఖమ్మం నుంచి.